ఏంటవి? పిల్లలకి ఫ్రీగా సప్లై చేయాల్సిన సరుకులు మొత్తం మీ అమ్మ నొక్కేసి మన ఇంట్లో దాసిందే. అవన్నీ ఫోటో తీసాను. ఇవి గనక ఆ టీవీ వాళ్ళకి ఇచ్చానే అనుకో, పిల్లలకి ఇవ్వాల్సిన సరుకులన్నీ దొంగతనం చేసినందుకు మీ అమ్మ కార్పొరేట్ పదవి పోవడమో, ఎమ్మెల్యే సీటు రాకపోవడమో, జైలుకి వెళ్ళటమో కన్ఫామ్ అయిపోతుంది అదనా. ఏమంటావేటే? మా అమ్మ నేను చేయొద్దు చిట్టి. అయితే నువ్వు కూడా మా అమ్మ నాన్నని ఏడ్సేయకు. ఆ వీరనారాయణ బాబాయ్కి ఏడ్ చెప్తావో ఎలా చెప్తావో నీ ఇష్టం. అలా నుంచి ఇప్పుడే వెళ్ళిపోవాలా, లేదంటే నా దగ్గరున్న ఈ ఫోటోలు వీడియోలు టీవీ వాళ్ళకి వెళ్ళిపోతాయి. అంతెందుకులే చిట్టమ్మా, ఇప్పుడే పంపించేస్తాను. అద్గది ఆ పంచాయి. వీరనారాయణ గారు, ఒక్క నిమిషం. ఏంటి? మా అత్తయ్య మావయ్య గుడికెళ్లారంట. ఏ గుడికెళ్లారు? తెలీదు, ఎదురింటాయని చెప్పారు. మరి ఈ గదిలో ఉన్నదెవరో? మా ఆయన తప్పతాగి పడుకున్నాడండి. ఒక్కసారి పీకల దాకా తాగడంటే తెల్లార్లు పడుకుని ఉంటాడు. నువ్వు నిజమే చెప్తున్నావా? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకే ఉందండి. ఉన్నారేమో చూపిద్దాం అనుకున్నాను. వాళ్ళు గుడికెళ్లారంట కదా, రేపెప్పుడైనా రండి చూపిస్తాను. నాకు నమ్మకం కలగట్లేదు. ఒకసారి తలుపు తెరిచి చూడాల్సిందే. వీరనారాయణ రేపు చూపిస్తానని చెప్తోంది కదా. ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు ఆడపిల్లని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. వెళ్దాం పద. వెళ్దాం పద. అమ్మా నానా వెళ్ళిపోయారు కదా? వెళ్ళిపోనారమ్మా. నానా మీరింకేం భయపడకండి, ప్రశాంతంగా ఉండండి. నీలంబరి గనక మళ్ళీ ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తే భయపడ్డ మానేసి ధైర్యంగా ఎదురు తిరగండి. అర్థమైందా? అలాగే తల్లి, ఉంటానమ్మా. అలాగే నాన్న. బావా ఇదిగో పాలు తీసుకో. చెప్తుంది నీకే బావా, పాలు తీసుకో. ఏడైంది నీకో? ఏడు మాట్లాడుతుంటే అడుమోహం తిప్పుకుంటున్నావు. చెప్పేది నీకే, పాలు తీసుకో బావా. నేను మాట్లాడను. ఏ ఎందుకు మాట్లాడవా? నీకోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? కానీ నువ్వేమో ఇంట్లో పనులు తప్ప నన్ను అసలు పట్టించుకోవడం.
నేనేటి గుచ్చలేదత్తా, ఏది గుచ్చలేదు. గుచ్చకపోతే పాదంలో నొప్పి ఎందుకు వచ్చింది? ఏమో నాకెట్ తెలుసు. నువ్వు బాబు 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 అత్తా పడుకో. అమ్మో, ఈ దయ్యం దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి బాబోయ్. ఆ! అమ్మా! అమ్మో! అయ్యమ్మో! నువ్వేదో చేస్తున్నావు, నా కాల్లో ఏదో గుచ్చుతున్నావు. ఊరుకో అత్త, నా చేతిలో ఏటుందో చూడు. ఏం లేదో. నీ చేతుల్లో ఏమీ లేదు. ఆ, మరి నా కాళ్ళలో ఏం గుచ్చుకుంటున్నాయి? ఆ, అదా ఇదిగో ఈ ఉంగరం అయి ఉంటదే. ఆ? ఉంగరం కాల్లో ఎలా గుచ్చుకుంటుంది? మొన్న పండక్కి అంట్లు తీసి తోముతుంటే కొంచెం ఇరిగిందత్త. బహుశా అదే గుచ్చుకుంటున్నట్టుంది. ఇరిగింది గుచ్చుకుంటుందా? అయితే ఇంకొద్దులే, నువ్వెళ్ళు, నేను పడుకుంటా. అమ్మమ్మమ్మమ్మా, అదేం కుదరదు. నేను 2 కాళ్ళు వత్తాలి, నువ్వు హాయిగా పడుకోవాలి. ఏంటి పడుకునేది నా బొంద? ఆ ఉంగరం గుచ్చుకుంటుంటే మనిషి అనే వాడికి నిద్రొస్తుందా? నా చావేదో నేను చస్తాను, నువ్వెళ్ళు. కుదరదని చెప్పానా? నువ్వు పడుకో. పడుకో అత్త, పడుకో. నేను కాళ్ళు వస్తాను కదా. అమ్మో! ఏమైంది? నీకు దండం పెడతాను, నువ్వు కాళ్ళు పట్టద్దు, నా బొంద పెట్టద్దు. నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ఎందుకలా మామాడు పడతావు? కాళ్ళు నువ్వు. ఆ! అమ్మో! చిట్టమ్మా, నీకు దండం పెడతాను, ప్లీజ్ వెళ్ళు. ఆ, అబ్బాయి నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, వెళ్ళు. ఆహా, ఆ, నేను వెళ్ళు. ఆ, వెళ్ళమని చెప్పాను కదా. నీ ఛీ. ఇంకో పాలు కాలు పట్టుకోమని అడుగు, నీకు ఉంటది. కాళ్ళు నొప్పి. ఛీ. అక్క, నేనెళ్ళి పూలు తీసుకొస్తాను. అలాగే. ఒరే అవతారం, అక్క చూసావా? అక్క చెల్లెళ్ళిద్దరూ సొంత అక్క చెల్లెళ్ళ ఎంత ప్రేమించుకుంటున్నారో. అవునే అక్క, వాళ్ళ లవ్ చూస్తుంటే అది ఈనాటి బంధంలా లేదు, జన్మ జన్మల బంధంలా ఉంది. ఆ జన్మ జన్మల బంధానికి ఫుల్ స్టాప్ నేను పెడతానురా. హలో, అయ్యో మర్చిపోయానే. ఏడు బావ నువ్వు సీదులు. ఈ చెయ్యి వదలడానికి అయితే పెళ్లి చేసుకోవడం దేనికి? చచ్చేదాకా వదలను కాబట్టి మెడలు తాళి కట్టి ఈ ఇంటి కోడలుగా తీసుకొచ్చాను. చాలే, ఈ విషయం పద్దాకా గుర్తు చేయాలేటి, నాకు మాత్రం తెలీదా?
తెలిసి ప్రయోజనం ఏముంది? రాత్రి దగ్గరికి వస్తేనేమో మంచం మీదకి వెళ్ళిపోమంటావు, ఒక ముద్దిమ్మంటేనేమో కుదరదంటావు. అమ్మా లక్ష్మీదేవి, నువ్వు కూడా ఇలాగే మా శ్రీమన్నారాయణ్ణి, అదే మా నల్ల విష్ణుమూర్తిని బాధ పెడుతున్నావా తల్లి? లేదు కదూ? చూడు లక్ష్మీదేవి ఏం చెప్తున్నారు. ఏడ్ చెప్తోంది? భర్తను ఎప్పుడు బాధ పెట్టకూడదు, భర్త ఏమడిగినా వెంటనే ఇచ్చేయాలని చెప్తుంది. అబ్బచా, అలాగే బాబు. అవును. అయితే ఇప్పుడు తమరికేం? అమ్మయ్యా, థ్యాంక్ యూ చిట్టమ్మా. లతిక మీదట నాతో మాట్లాడొచ్చుగా? బంగారంలా మాట్లాడొచ్చు. థ్యాంక్. రాలత, పూజ ఏర్పాట్లు చేసుకుందాం. అలాగే అక్క. చూసావురా అవతారం, అక్క లతని చిట్టమ్మతో మాట్లాడొద్దన్నావని నా ఫోన్ దాచేసి నాతోనే మీ ఇద్దరు మాట్లాడుకోండి అని చెప్పించింది రాక్షసి. దాని సంగతి వదిలేయక్క, ముందు ఎమ్మెల్యే గారికి ఫోన్ చెయ్యి. చేస్తానురా, చేస్తాను. సాధ్యమైనంత త్వరగా ఈ అక్క చెల్లెళ్ళిద్దరిని వేరు చేయాలి, లేదంటే నా పీకల మీదకొచ్చేలా ఉంది. పద. ఏంది బాబా ఎక్కడాగేవో? ఆ గుమ్మం కాడి గిలక్కాయని చూడరా. ఎవరున్నారు? లతే కదా బావా? అవునరా, అప్పుడే పూసిన లవంగం మొగ్గలాగా ఇంతే ఉంటది గాని దాన్ని చూడగానే గుండె గొంతులోకి వచ్చేస్తుందిరా. ఏటి దీని మీద కూడా మనసు పడ్డావేటి? మనం ఎవరి మీద మనసు పడలేదో చెప్పరా. అది నిజమేలే, నువ్వు ఇలా ఊళ్ళో వాళ్ళందరమే మనసు పట్టడం వల్లే మా అక్క నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. దాన్ని గుర్తు చేయకరా, గొంతులోకి వచ్చిన గుండెకాయ గజంలోతు కిందకి వెళ్ళిపోతుంది. సర్లే వెళ్దాం పద. పద. ఏంట్లత కొమ్మం అందట్లేదేటి? తోరణం కట్టలేకుండా ఉన్నావా? పాపం జానాపిత్రుడు మనిషి కదరా, గుమ్మం అందద్దు. నువ్వేటి బాధపడకులత, నేను వచ్చేసాను కదా, పైకి లేపేస్తాను, నువ్వు తోరణం కట్టేసుకో. కంగారు పడతావేటి? నేను నీతో ఏమన్నా సాంగ్ ఎత్తనా ఏంటి? తోరణం కట్టమన్నాను. వదలనే, ఏడు చేస్తావు? అరువు, ఎవరొస్తారో నేను చూస్తానా? సచ్చినోడా, ఎదవన్నారైతవాని నీ ఎదో పనులు లత దగ్గర కూడా మొదలు పెట్టేశావా? నీ దగ్గర మొదలెట్టి దాని దగ్గర మొదలెట్టకపోతే పాపం ఇది ఫీల్ అయిపోదు. నాకు అందరూ సమానమే, అందుకే నిన్ను చూసుకున్నట్టుగానే లతను కూడా చూసుకుంటా. నన్ను కొడతావేంటి? కొట్టాలా కొయ్యాలా? పరాయి ఆడపిల్లని పట్టుకొని పైకి లేపడానికి ఎన్ని గుండెలరా నీకు? ముందు బయటకు వెళ్తావు బయటికి, లేదంటే చెప్పించి కొట్టేస్తాను ఏడనుకుంటున్నావు. ఇదెక్కడ గొడవరా బాబు? అయ్యో పాపం ఆ అమ్మాయికి గుమ్మం అందట్లేదని బాధపడిపోతుంటే సాటి మనిషిగా స్పందించి పైకి లేపి సాయం చేశాను, అది కూడా తప్పేటి? తప్పున్నారా? తప్పుడదవా? మర్యాదగా లతకి క్షమాపణలు చెప్పు, లేదంటే ఏడ్చేస్తానో నాకే తెలీదు. ఇది ఎక్కడ గొడవండి బాబు? మా బావేమో లతకు సాయం చేయడం ఏంటి, నువ్వు వచ్చి ఆ లతకు క్షమాపణ చెప్పమంటావేంటి? అసలు ఇది ఊరా వాళ్ళకాడ? కాంతం గారు, కాంతం గారు, ఓ కాంతం గారు. ఒరే పులిగా నువ్వా? ఏమైందిరా? చూడండి, తెలిసిన అమ్మాయి కదా అని సాయం చేస్తుంటే ఈ సిట్టేమో సాగు పోతుంది. ఏంటి సాయం చేస్తే చిట్టమ్మ కొట్టిందా? కొట్టడం కాదండే, ఈడు చేసిన సాయం ఏంటి తెలిస్తే మీరు సంపుతారు. ఏం చేసావురా? ఏట్లేదండి, పాపం లతకి గుమ్మం అందకపోతుంటే ఎత్తుకొని పైకి లేపానండి. అది తప్పంటండి. తప్పు నువ్వు పైకి లేపడం కాదురా, పైకి లేపామని తెలిసి కూడా మేము నీతో మాట్లాడుతున్నావు చూడు, అది మా తప్పురా. భార్య గారు, ముందు ఈ ఎదవని చెప్పట్టుకుని 4 పీకి బయటికి పంపించండి. మీరు మోస్తారా? వాడు చేసిన దానిలో తప్పే ఉంది. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? పెళ్లి కావాల్సిన అమ్మాయిని
చిట్ట పరాయి మగాడు పట్టుకుని పైకి లేపడం తప్పు కాదంటారా? లేపడం తప్పేనమ్మా. పాపం వాడు సాయం చేద్దామనే కదా లేపింది. అందులో తప్పే ఉంది. మీరు ఇలా ఆలోచిస్తే ఇవాళ దీన్ని పట్టుకున్నాడు, రేపు నన్ను పట్టుకుంటాడు. ఓయ్ రేపు పట్టుకోవడం ఏంటి? నిన్న ఎప్పుడో పట్టుకున్నానుగా. నిన్ను అమ్మా కాదమ్మ గారు, చూసారా చూసారా, మీరున్నారన్న భయం కూడా లేకుండా ఎలా కొట్టేస్తుందో. అమ్మా చిట్టి, పులిరాజుతో నేను మాట్లాడతాను, మీరు వెళ్ళండి. లేదు, ఆడు లతకి క్షమాపణలు చెప్పేదాకా నేను ఇక్కడి నుంచి కదలను. ఒరే పులి, ఆ క్షమాపణ ఏదో. అయ్యో చిట్టమ్మా, నేనెక్కడ పంపానమ్మా? లత ఆ గదిలోకి వెళ్ళిన విషయం తెలుసుకుని వాడే వెళ్ళినట్టున్నాడు. అయ్యో పులిరాజు, తలుపు తీరా. అయ్యో రవిచంద్ర, రారా రా. ఒరే పులిరాజు, తలుపు తీరా. పులిరాజు, లత, చిట్టి రా. చిట్టి, పులిరాజు, ఒరే తలుపు తీరా. అయ్యో అయ్యో, లత లత లత, నిన్ను వదిలి నేను ఉండలేను లత. లత నా పొట్టికి లెక్కాయి. అయ్యో లత, ఎంత అన్యాయం జరిగిపోయిందమ్మా, ఎంత ఘోరం జరిగిపోయిందమ్మా. ఈ ముదన స్టప్ సచ్చినోడు నీ జీవితాన్ని నాశనం చేశాడా అమ్మా? ఇంత చిన్న వయసులో నీకింత ఘోరం జరుగుతుందని మేము కల్లో కూడా అనుకోలేదమ్మా. దీనంతటికీ కారణం ఈ పుల్రాజు గాడేనమ్మా. రేయ్ పుల్రాజు, భార్య గారు మీరు ఊ అనండి, వీడి సంగతి నేను చూస్తాను. పులిరాజు, ఇంత పసిపిల్ల మీద అగాయిత్యం ఒడిగట్టడానికి నీకు మనసెలా వచ్చిందిరా? నువ్వు మనిషివా పశువా? ఇంక నిన్ను బతకనివ్వకూడదురా. ఇక్కడికిక్కడే నిన్ను నిలువునా చేల్చకపోతే నా పేరు కాకినాడ కాంతమే కాదురా. కాదమొద్దాయి, మరీ అంత ఆవేశపడిపోమాకు. అక్కడుంది లత కాదు. లత కాదా? మరెవరు? మరి లత అయితే అంత హైట్ ఎందుకు ఉంటుందమ్మా? అవును కదూ. అలా అయితే మరి ఇదెవరు? జరగరా. అక్క నువ్వా? అంటే ఇప్పటిదాకా పులిరాజు కౌగిలించుకుంది నిన్న? నాకు ఇప్పుడే తెలిసిందండి బాబు. ఒరే అవతారం, నువ్వెప్పుడు వచ్చావయ్యా? ఇదేదో లత చీరలాగుంది. లత నేను ఎలాగో వాటేసుకోలేను, కనీసం దాని చీరనైనా కట్టుకుంటే దాన్ని వాటేసుకున్నట్టుగా ఉంటుంది. I love you, Lata. I love you so much, Lata. I love you. Lata, Lata, Lata.
వచ్చావా? అయ్య బాబాయ్, ఈ పులిరాజు గడు గదిలోకి వచ్చినట్టున్నాడు. నన్ను చూసి లత అనుకుంటున్నాడు. ఇప్పుడు నేను లతను కాదని తెలిసిందంటే చీర చుట్టుకున్నందుకు ఎగతాళి చేస్తాడు. ఎలా తప్పించుకోవాలి? లత లత నా పుట్టిగలికాయ లత. లత అబ్బా, లత ఈ రోజు నిన్ను వదలను. అది నా కొత్త సొక్క కనిపించకపోతే ఎదుగుదామని వచ్చానక్క. ఇదిగో ఈ లోపు ఈ పులిరాజు గడు కొంగట్టుకుని వదిలి. నీకెంత ధైర్యం ఉంటే నా బీరువా ఓపెన్ చేసి కొత్త చీర నగలు కొట్టేస్తావా? ఏం మాట్లాడుతున్నారా? ఏయ్, అమ్మా, లత ఏంటి కొత్త చీర నగలు కొట్టేయడం ఏంటి? అవును రవిచంద్ర, మనింట్లో పిల్లే కదా అని నమ్మకంతో బీరువాకి తాళం వేయకుండా వదిలేస్తే పట్టపగలే దొంగతనం చేసిందిరా. ఏం మాట్లాడుతున్నారు అమ్మగారు? మరి నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారే? మర్యాదగా కొత్త చీర నగలు ఎక్కడ పెట్టావో చెప్పు, లేదంటే తోలోలు చేస్తాను. అదేంటమ్మగారు, కొత్త చీర నగలు మీరే కదా చిట్టమ్మక్కకి ఇవ్వమన్నారు. ఏంటేంటి, నేను చిట్టమ్మకి కొత్త చీర నగలు ఇవ్వమని చెప్పానా? అవునమ్మగారు, మీరే కదా ఇచ్చిరమ్మన్నారు. అమ్మా, నిజ నిజాలేంటో తెలుసుకోకుండా నువ్వు అలా చేయి చేసుకోకమ్మా. నువ్వాగు రవిచంద్ర, దీని సంగతి నీకు తెలీదు. అమ్మా చిట్టమ్మా, చిట్టి, ఏట తేపిల్సావు? ఈ లత నీకు నగలు చీర ఇచ్చిందా? ఎందుకు అడుగుతున్నావత? లత చీర నగలు దొంగతనం చేసిందంట చిట్టి. ఏడేడి, లత చీర నగలు దొంగతనం చేసిందా? అవును. ఇది ఈ ఇంటి మనిషి కదా అని నమ్మకంతో వదిలేస్తే బీరువా తాళాలు కొట్టేసి బీరువాలో ఉన్న చీర నగలు కొట్టేసింది. అక్క, నేను నిజంగా దొంగతనం చేయలేదక్క. అమ్మగారు ఇవ్వమంటేనే నేను తీసుకొచ్చి ఇచ్చాను. మళ్ళీ అదే కోతకొస్తావే? ఓహో, అంటే లతకి చీర నగలు నువ్వే ఇచ్చి చివరికి అందరి ముందు దానికి దొంగతనం వంట కడుతున్నావు అన్నమాట. చెప్తా. ఇప్పుడు తను దొంగతనం చేసిందనడానికి నీ దగ్గర సాక్ష్యం ఏముంది కాంతమత్త? సాక్ష్యమా? తీవే, నీ దగ్గర బీరువా తాళాలున్నాయి కదా, తీయి. అమ్మగారు, తాళాలు అక్క, దాని కొంగులో ఉన్నాయక్క. చూసావుగా, నా దగ్గర ఉండాల్సిన తాళాలు దీని దగ్గరకు ఎలా వచ్చాయి? తాళాలు దీని దగ్గర ఉన్నాయి అంటే ఇది దొంగతనం చేసిందనే కదా అర్థం. అమ్మగారు, అదేంటమ్మగారు, మీరే కదా అమ్మగారు ఇచ్చారు. ఏయ్, వెధవ నాటకాలు ఆడావనుకో ప్రాణాలు తీస్తానేమనుకున్నావో. నా దగ్గర ఉండాల్సిన తాళాలు ఇస్తే నా కోడలికిస్తాను, కానీ పనికి మాలిన దానికి పని దానితో సమానమైన నీకెందుకిస్తానే? రవిచంద్ర, చూసావుగా ఇది ఎంతకి తెగించిందో. ఇప్పటికైనా నమ్ముతావా ఇది దొంగతనం చేసిందని? నాకు పూర్తిగా అర్థమైపోయింది కాంతమత్త. ఏ పాపం తెలియని లతని దొంగను చేయడానికి ఇంత పెద్ద డ్రామా ఆడవన్నమాట. ఛీ! అది కాదు కాంతమత్త, లత కనుక నిజంగా దొంగతనం చేసుంటే ఆ సీర తనకు కట్టుకుంటుంది, లేదా ఇంకెవరికైనా అమ్ముకుంటుంది, కానీ నాకెందుకు తెచ్చిస్తుంది? దాని ప్లాన్ నీకు అర్థం అవ్వట్లేదు చిట్టమ్మా. దొంగతనం చేసిన చీరల్ని నగల్ని అది అమ్ముకుంటే పొరపాటున రేపది దొరికిపోతే నేరం మొత్తం దాని మీదకే వెళ్ళిపోతుంది. అదే నగలు చీరలు నీకిస్తే మా అందరి దృష్టిలో నువ్వు దొంగగా మిగిలిపోతావు, నువ్వు నేరస్తురాలివైపోతావు. దానికి కావాల్సింది అదే. ఏటి మాట్లాడుతున్నావు కాంతమత్త? నన్ను దొంగను సెత్తే లతకేటత్తది? ఇంకా అర్థం కాలేదా చిట్టమ్మా? ఇది నువ్వనుకున్నంత అమాయకురాలేం కాదు, వీరముదురు. నిన్ను దొంగని చేసి మనిద్దరి మధ్య శత్రుత్వం పెట్టాలని చూస్తుంది, మనిద్దరిని విడదీయాలని చూస్తుంది.
ఆ దేవుడి దయవల్ల నిజం నాకు తెలిసిపోయింది కాబట్టి ఇదిగో ఇలా ఏమీ తెలియని పత్తిత్తులా నిలబడింది. ఇలాంటి దాన్ని ఏం చేసినా పాపం లేదు. ఇంకా దీంతో మాట్లాడక మేడొచ్చుకుని బయటికి గెట్టాక ఏ గుండనియా అడుగు ముందుకెత్తే గుండు పగిలిపోద్ది ఏడనుకుంటున్నావా? చూడు కాంతమత్త, తను దొంగతనం చేసింది అంటున్నారు, కానీ ఆ దొంగతనం చేసిన సీర నాకే ఇచ్చింది కదా. ఇదిగోండి మీ సీర, మీరే తీసుకోండి. లతని ఒకేయండి. బాబోయ్, ఈ ఘోరాన్ని నేను చూడలేకపోతున్నాను. లేకపోతే కళ్ళు మూసుకో. చాలా ఆపుతావా? పొద్దున్నే మందు తాగావేంటి? నానా మీరు బ్యాగులు ఎత్తున్నారేంటి? నేనే తెమ్మన్నాను. ఎందుకు తెమ్మన్నావు? నీ ఫ్రెండ్స్ కాళ్ళు లేవా చేతులు లేవా? ఇదిగో భాస్కరు, ఆ? ఏటే? పొద్దున్నే 2000 కావాలన్నావు కదా, ఆ? ఇదిగో తీసుకో. ఆ? లక్ష్మీదేవి థ్యాంక్స్. అమ్మా నాన్న సామాన్ జాతక లోపలెట్టేడే, అందులో ఏమన్నాయేమో. ఏడే జాత సామాన్ జాతనే ఎంతమన్నారేతవా? చేతిలో కాసిని డబ్బులు పడగానే కళ్ళు మూసుకుపోయినాయి ఆడికి. ఏ నీలు, నా చెప్పతైపోయిందే. అయ్యో అలాగా? ఇప్పుడు ఈ ముసలో నాడుకుంటా చూడు. దట్ ఈస్ నీలు. మావయ్య వెళ్ళి ఆ చెప్ప కుట్టించుకురా. ఏంటి మాట్లాడుతున్నావమ్మా? నేను ఆ అమ్మాయి చెప్పు కుట్టించుకురావాలా? ఏ కుట్టించుకొస్తే ఏమైనా అరిగిపోతుందా? లేదంటే మీ పరువు ఏమైనా పోతుందా? మీ కూతురు లాంటిదే కదా, వెళ్ళి కుట్టించుకురండి. నువ్వెందుకు లేవే? నేనే వెళ్తాను. ఇది కూడా కుట్టించుకురా. కన్నీళ్ళు పెట్టుకుంది చాలు. వెళ్ళి మా ఫ్రెండ్స్ అందరికి కాఫీ పెట్టు. వెళ్ళు. ఇదిగో శామ్యులన్నా, కాసింత ఈ చెప్పు కుట్టి పెట్టు. ఇదేమో ఈ చెప్పులు చూస్తే బాగా డబ్బున్న వాళ్ళ చెప్పుల్లా ఉన్నాయి. ఎవరి కుటుంబరావు? మా కోడలు స్నేహితురాలివి గాని నువ్వు కుట్టన్నా. అలాగే
చూసావురా తమ్ముడు, నా నగలు కొట్టేసి ఆ చిట్టమ్మ నన్నెలా ఏడిపించిందో. అవునే అక్క. దానికి బుద్ధి రావాలంటే లక్ష్మీ పూజలోనే ఏదో ఒకటి చెయ్యాలి. ఈ కాంతమ్మతో ఎందుకు పెట్టుకున్నానా అని ఏడవాలి. అది నేను కళ్ళారా చూడాలి. ఎవరికక్క ఫోన్ చేస్తున్నావు? ఇంకెవరికి? నీలాంబరికి. లక్ష్మీ పూజకి ఊళ్ళో అందర్నీ పిలిచాను.